హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మా అత్తయ్య నెల్లూరు చేపల పులుసు చేసింది స్పెషల్. ఈ చేపలు వచ్చేసి పట్టిపరుగులంట తీసుకొచ్చారు. సో నెల్లూరు స్టైల్లో పులుసు చేసింది. ఎలా అంటే ముందు చేపల్ని నీట్గా వాష్ చేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు, చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు, ఉల్లిపాయ, టమోటా వేసేసి మొత్తం ముందే వాటర్, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, టమోటా వేసేసి మొత్తం కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని చేపలు వండుకునే గిన్నె, అందులో ఆవాలు, మెంతులు, ఆనియన్స్ పోపులాగా వేసి అవి వేగిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో అది ఇందులో పోసేయాలి. వేసేసుకొని తర్వాత ముందు కొంచెం హైలో పెట్టుకొని ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసు చిక్కగా అవ్వనివ్వాలి. వాటర్ లాగా ఉండకూడదు పులుసు. నెల్లూరు పులుసు ఎలా ఉంటుందంటే పుల్లగా, కారంగా ఉంటుందండి. ఫస్ట్లో నాకు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. నేను అలవాటు అయిపోయాను. చాలా బాగుంది. ఈ ఫిష్ కూడా బాగుందండి. పట్టిపరుగులు అంట. అసలు కారం సరిపోలేదని మళ్ళీ మా అత్తయ్య వేసింది. పట్టిపరుగులు అంట. ఈ ఫిషెస్ కూడా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇందులోనే పచ్చి మామిడికాయ అవైలబిలిటీ ఉంటే పచ్చి మామిడికాయ కూడా పీసెస్ చేసి సగం కుక్ అయిన తర్వాత ఫిషెస్ అప్పుడు పచ్చి మామిడికాయ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం చూసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే పులుసు చిక్కబడుతుందండి. అంతే, అయిపోయింది. ఫినిష్. బాయ్ బాయ్.